నమస్తే అండి. వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు 30 డేస్ డైట్ ప్లాన్లో డే 2 అండి ఈరోజు. డే 1 డైట్ ప్లాను నేను ఆల్రెడీ నిన్ననే వీడియో అనేది అప్లోడ్ చేసిన. దాంట్లో ఒక కామెంట్ అయితే వచ్చింది. గంబికా వెంకట్ అంట. సో మీరు మార్నింగు వాళ్ళు అంటే అక్కడ వాళ్ళకి అర్థం అంటే నేను కూడా క్లియర్గా చెప్పలేదు, కరెక్టే అది కూడా. అంటే మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ చూపించారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించలేదు, కొంచెం టైమింగ్స్ ఏ టైం ఏం తినాలో క్లియర్గా పెట్టండి అని కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి, నేను డ్యూటీకి వెళ్తున్నా కాబట్టి నేను ఈ టైం ఫాలో అవుతున్నా. ఇంట్లో ఉండే వాళ్ళు మీ టైం చూసుకోవాలి. నేనైతే రోజు మార్నింగ్ 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లంచ్ అనేది నేను డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి లంచ్ టైంలో వస్తాను. 2 o'clock 2-2:30కి నేను లంచ్ చేస్తాను. ఇంకా డిన్నర్ వచ్చేసి నేను ఈవినింగ్ 6-6:30కి అండి, అంతలోపు అయిపోతుంది. ఎందుకు అంటే నేను మళ్ళీ 6:30 వరకు నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. నాది మెడికల్ ఫీల్డ్ అని నేను ఎంతో ముందే చెప్పినట్టు గుర్తు, నాకు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ వాకింగ్ అనేది చెయ్యండి. ఇంట్లో ఉండే వాళ్ళైతే మీ టైం చూసుకోండి, వాకింగ్ అనేది చేయండి. నేను ఒకటైతే చెప్తా అండి, నేను జాబ్ చేస్తున్నా కాబట్టి నాకు వాకింగ్ చేయడం కానీ చిన్న వర్కౌట్ చేయడం కానీ నా వల్ల కాదు. ఎందుకంటే నాకు టైం సెట్ అవ్వదు. సో టైం ఉంటే తప్పకుండా నేను కూడా వాకింగ్ చేస్తాను. ఏదైనా తొందరగా లేచింది అనుకో, ఒక 1/2 hour ముందు వాకింగ్ చేస్తాను. ఇంకా ఒక్కో రోజు నేను టైము తొందరగా నాకు పని అయిపోయింది అంటే ఒక 1/2 hour ముందే బయలుదేరి నేను డ్యూటీకి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతా. నాకు ఒక 1.5 kilometers దూరంలో ఉంటుంది అన్నట్టు నేను చేసే హాస్పిటల్. సో అట్లా కాబట్టి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళైతే చిన్న వర్కౌట్లు చేసుకోండి, ఇంట్లో పని చేయండి, వాకింగ్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా మనం పొద్దున ఏం తినకముందు చేస్తే వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుందండి. మీరు డిజిటల్ వెయిట్ మిషన్ పెట్టుకున్నారనుకో మీకు తెలిసిపోతుంది, మీకు అబ్బా ఇంత వెయిట్ లాస్ అవుతున్నామా అనిపిస్తుంది. సో అట్లా ఎంప్టీ స్టమక్లో మనం ఏం చేసినా కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇంకా నేను పొద్దున లేచిన నుండి పొద్దున 6 గంటలకు లేస్తాను. 6 గంటల నుంచి 10 గంటల దాకా నేను పని లో ఇంకా ఇప్పుడైతే నేను మధ్యాహ్నం వచ్చి బట్టలు కూడా పిండినా. మీరు నమ్ముతారో నమ్మరు. సో అట్లా అన్నట్టు అంటే మిషన్ ఉన్నా కూడా నేను బట్టలు కూడా పిండినాను. మన పని చూసుకోవాలన్నట్టు. ఇంకొకటి ఈవినింగ్ నేను డ్యూటీకి వెళ్తానా, ఆ డ్యూటీలో కూడా నాకు ఈవినింగ్ ఓపీ కదా, ఓపీ టైం అది. పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే మార్నింగ్ తక్కువ ఉంటారు, ఈవినింగ్ ఎక్కువ ఉంటారు. నాకు కూర్చోడానికి కూడా టైం దొరకదు. జస్ట్ అంటే మనం పెద్ద కష్టపడం కానీ అక్కడ ఇక్కడ నడుచుడు ఉంటుంది, నిలబడి టెస్టులు చేసుడు ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నట్టు. సో అది కూడా మనకి చిన్న వర్కౌటే, మనం కూర్చోట్లేదు. సో అందుకని మీరు కూడా ఇంట్లో ఎక్కువ కూర్చోవడము పండుకోవడం చేయకుండా చిన్న ఇట్లాంటి ఏదో ఒక పని చేసుకుంటూ పోండి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఇట్లాంటివి చేయాలి. ఎందుకంటే మనం తింటూ చేస్తున్నాం, మొత్తం తినకుండా చేస్తే నీరసపడిపోతాము, మనం ఏమి చేయలేము, ఎక్కువ రోజులు చేయలేము. తింటూ చేస్తే ఎక్కువ రోజులు చేయగలము, కొద్దిగా వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. సో నేను నా కన్వీనియంట్కి ఇది నాకు ఈ డైట్ ప్లాన్ అనేది నాకు కరెక్ట్గా సెట్ అయిందండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందే చేసిన, నాకు ఇదే డైట్ ప్లాన్ నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా. సో స్టార్టింగ్లో అయితే ఒక 6 years బిఫోర్ నేను ఈ ఫ్రూట్స్ డైట్ చేసినాను. అప్పుడైతే మనకి 3 రోజులు కాగానే నీరసం వచ్చేస్తుంది. 2 రోజులకే అనుకోండి, 2 రోజులు 3 రోజులకి నీరసం వస్తుంది, అన్నం తినాలనే ఫీలింగ్ కలుగుతుంది. అవన్నీ నేను చాలా డైట్ ప్లాన్లు చేసిన, చాలా అండి. నాకు అవి ఏవి కూడా నాకు నచ్చలేదు. అందుకే ఇట్లా తింటూ చేస్తే ఎన్ని రోజులైనా మనం చేసుకోవచ్చు. మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ తొందరగా అవ్వము. ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. డే 2 కదా, డే 2 డైట్లో ఈరోజు నేను ఏమేమి తీసుకున్నా అనేది నేను చూపిస్తున్నా చూడండి. ఈరోజు నేను కొంచెం ఒక 1/2 hour ముందే లేచిన కాబట్టి ఇంట్లోనే బయట కంపౌండ్ వాల్లో వాకింగ్ చేసిన ఒక 1/2 hour. ఇంకా తర్వాత అయితే వాటర్ అయితే తాగుతున్నా. వేడి నీళ్ళు తాగాలి, వేడి నీళ్ళు తాగితే మనకి మోషన్ ఫ్రీ అవుతుంది. రోజు తప్పకుండా కూడా మోషన్ పోవాలి. సో ఈ నీళ్ళు ఇప్పుడు చెంబెడు రోజు వేడి నీళ్ళు నేను చెంబెడు తాగుతా. ఈ రోజు కూడా ఈ నీళ్ళు తాగేస్తున్నాం. గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు, అట్లా అన్నట్టు. వీలైతేనే చెయ్యండి, వీలు కాని వాళ్ళకి కాదు. నాకు వీలు కాదు. ఈ రోజు నేను కొంచెం తొందర లేచిన కాబట్టి వాకింగ్ అనేది చేసిన. చెయ్యకపోయినా అవుతాము, కానీ ఫాస్ట్గా అవ్వాలంటే అట్లా. కూర చేసుకుంటూ ఇంకా బ్రేక్ఫాస్ట్లో తినడానికి చిన్న ఒక ఉల్లిగడ్డ సగం అన్నట్టు కూర కట్ చేసిన దాంట్లోనే ఒక కొన్ని పీసులు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నా. తర్వాత టమాటా,
ఇట్లా ఏం వేసుకున్నాం, కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటాలు కదా. ఇవి పెసర్లు చిన్న చిన్నగా ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇవి రేపటికి చాలా వస్తాయి అన్నట్టు. నేను కరెక్ట్గా 2 స్పూన్లే, అంతకంటే నాకు ఎక్కువ అవసరం లేదు, 2 స్పూన్లు వేసుకున్నా. ఇది ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, మంచి టేస్ట్ కోసం అన్నట్టు. ఇప్పుడైతే ఇంచుమించు టైం 10 అవుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేసేస్తున్నా. ఈ రోజుకి ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 2 అవుతుంది. నేను లంచ్కి వచ్చిన. నేను లంచ్లో ఈరోజు అన్నమే తింటున్నా. అన్నం ఎంత అంటే సగం, మామూలుగా అయితే నిండు తినేదాన్ని నేను, ఇప్పుడు సగం అన్నమే తింటున్నా. కూర ఏంటిది అంటే ఇది పెరుగుచారు. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, పొద్దున నేను ఏం తిన్నాను. ఇంకా ఇప్పుడైతే నేను పెరుగుచారుతో తింటున్నా. రెసిపీస్ రాణి న్యాచురల్ బ్లాగ్స్లో వస్తున్నాయి, దాంట్లో పెడుతున్న రెసిపీస్, అందుకనే దీంట్లో ఏం చూపించట్లేదు. అయితే రాణి న్యాచురల్ బ్లాగ్స్లో నేను కుకింగ్ వీడియోస్ అనేది పెడుతున్నాను. సో అక్కడి ఆ లింక్ అయితే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎందుకంటే మళ్ళీ దాంట్లో కుకింగ్ వీడియోస్ దీంట్లో పెట్టలేను కదా. ఈ పెరుగుచారు వీడియో, అట్లాగే దోశ, వెయిట్ లాస్ దోశ, వెయిట్ లాస్ ఇడ్లీ, అవన్నీ కూడా ఆ ఛానల్లో ఉన్నాయి, ఇస్తారండి, కింద లింక్ ఇస్తా చూడండి. ఈ రోజు నా డిన్నర్ ఇంతే. ఈ కీర ఇది ఫుల్గా ఉండే, ఇక్కడ వరకు ఇరిసేసిన, కొంచెం వాడిపోయినట్టు ఒకేసారి తెచ్చి పెట్టుకుంటున్నా కదా, కొంచెం ఇరిసేసిన, ఇంతే నాకు చాలు. ఇక ఇంకొకరు కూడా కామెంట్ చేసిరు, మీకు నీరసం రాదా, మీరు ఎప్పుడన్నా డైట్ చేసిరా అని. చేసిన అండి, నేను చాలా సంవత్సరాల నుంచి డైటింగ్లు చేస్తూనే ఉంటాను. నాకు తెలియంది ఇంకా మా డాక్టర్స్ ఉంటారు, ఏమైనా తెలుసుకుంటూ ఉంటా, ఇట్లాంటి ఇది తినొచ్చా, దీంట్లో ఎన్ని విటమిన్స్, ఇట్లాంటివి కూడా కనుక్కుంటూ ఉంటా. కానీ నాకు అన్నిటికంటే నాకు నచ్చింది ఇదే అండి. సో నేను అందుకే ఇదే చేస్తున్నా, ఇదే ఫాలో అవుతున్నా. ఏం నీరసం రాదు, ఎందుకంటే మనం తినకుండా ఉంటున్నామా. నీరసం అనిపించింది అనుకో, వాటర్ మిలన్ కట్ చేసుకొని తినండి, కీరా తినండి, ఇంట్లో ఏదో ఒక పండు ఉంటుంది కదా, పండు తినేసేయండి, ఏం కాదు. ఇది తినడం వల్ల మనం ఏం లావ్ అవ్వము, వెయిట్ తగ్గకుండా ఉండము. ఇవి తింటేనే ఇంకా వెయిట్ తగ్గుతాం, కానీ అన్నం తినకుండా ఉండలేం కాబట్టి అన్నం తింటున్నాం. అయితే ఈరోజు నేను డిన్నర్లో ఇది కీరా, చక్కగా కీర టేస్ట్ బాగా రావాలంటే చక్కగా కట్ చేసుకొని మంచిగా ఉప్పేసుకోండి. అబ్బా, ఓ పాప చూస్తుంది, నేను కూడా తింటాను. ఆహా, ఇలా ఉప్పేసుకొని తినేసేయండి. సో ఈరోజు నేను కీర కాకుండా ఇంకేమన్నా తినేదాన్ని. ఈరోజు సాటర్డే, ఈ సాటర్డే వల్ల ఏంటంటే రేపు సండే కదా, రేపు ఎట్లాగో స్పెషల్ ఉంటుంది. మరి స్పెషల్ కూడా తింటూ వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలనేది చాలా టాప్ సీక్రెట్, అది మీకే చెప్తాను. ఎవరైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి, మేము సండే కూడా స్పెషల్ తింటాం అనుకుంటారో తప్పకుండా రండి, కామెంట్ చేయండి, ఆ సీక్రెట్ మీకు కూడా చెప్తా, సరేనా.